ఆగ్రహంలోనో, ఆవేశంలోనో అనుచితమైనటువంటి పదప్రయోగాలు చేసి, ఆ తర్వాత వాటిని దిద్దుకోలేక, సర్దుకోలేక అవస్థ పడడంలో రాజకీయ నాయకుల కంటే న్యాయమూర్తులు కూడా ఏమి వెనకబడడం లేదని అర్థమవుతుంది. ఈ మధ్య చాలా సార్లు న్యాయమూర్తులు కొన్నిసార్లు న్యాయస్థానాల్లో నుంచి, కొన్నిసార్లు బయట మాట్లాడినప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, తర్వాత రకరకాల వివరణలు ఇవ్వడం నేను చూస్తున్నాం. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ ఉద్యోగాలు లేని పనిపాటు లేకుండా తిరిగే బొద్దింకలు అని నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చడం దేశంలో చాలా దుమారం రేపింది. ఆయన వాస్తవంగా న్యాయవాదులు వాళ్ళ అర్హతలకు సంబంధించిన ఇదేదో విచారిస్తున్నారు, మాకు విధమైన స్థానం కల్పించలేదని న్యాయవాదులు వేసిన పిటిషన్ అది. ఆయన దాన్ని విచారిస్తూ హఠాత్తుగా ఎక్కడెక్కడో బూటకపు లేనిపోని డిగ్రీలు తీసుకొని వచ్చేసి వాటి ఆధారంగా మంచి పొజిషన్స్ కొట్టేయాలని చూస్తే ఇదంతా ఎలా కుదురుతుంది? ఈ పని పాట లేని వాళ్ళందరూ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా బొద్దింకలాగా అయితే సోషల్ మీడియాలో చేరిపోయి ఏవేవో చేస్తున్నారు, మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకోటి ఇస్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. మొదటి విషయం, ఎవరైనా నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగం లేదంటే అది వ్యవస్థ తప్పు, ప్రభుత్వం యొక్క తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని చక్కదిద్ది బాధ్యత నిర్వహించేలాగా చేయడంలో న్యాయస్థానాల వైఫల్యం కూడా ఆ మాటకు వస్తాయి. అలాగే ఎవరైనా బూటక్ డిగ్రీలో, ఫేక్ డిగ్రీలతో కోర్టుల్లో ప్రవేశించగలుగుతున్నారంటే ఎవరి తప్పది? అది కూడా మళ్ళీ న్యాయ వ్యవస్థ, దానికి ఆధ్వర్యం వహిస్తున్న అత్యున్నత న్యాయస్థానమే కదా. కానీ బొద్దింకలు అని అనడంతో ఖచ్చితంగా తీవ్ర నిరసన వచ్చింది. అనేక మంది మీమ్స్ పెట్టారు, ట్రోల్స్ చేశారు, ఇదంతా అయింది. ఈరోజు ఆయన మళ్ళీ ఒక ప్రకటన చేస్తున్నారు. ఏమంటే అసలు ఆయన ఏదైతే మొదట అన్నారో మళ్ళీ దాదాపు ఇది కూడా అటువంటిది. ఏమని, నా వ్యాఖ్యలు వక్రీకరించారు, నేను చెప్పిన దాన్ని ఇంకో విధంగా సెక్షన్స్ ఆఫ్ మీడియా అంట, కొద్దిమంది ఒక భాగం, చాలా అందరూ అదే ఇచ్చారు, ఎవరో ఒక సెక్షన్ అయితే ప్రాబ్లం వచ్చేది. సెక్షన్స్ ఆఫ్ మీడియా కొన్ని భాగాలు నా వ్యాఖ్యలను వక్రీకరించాయి, నేను అందరినీ అనలేదు, అలా చేసేవాళ్ళని మాత్రమే అన్నాను. నేను యువతను చాలా వాళ్ళని ప్రేమిస్తాను, యువత వల్ల చాలా గొప్ప భవిష్యత్తు ఉందని, వాళ్ళ వల్ల చాలా గొప్ప జరుగుతుందని నేను ఎప్పుడు అంచనా, నా ఉద్దేశం అని ఆయన చాలా చెప్తున్నారు. దిద్దుకోవడం మంచిదే, అలాగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండే బదులు నేను అందరినీ అనలేదని, అందరినీ అన్నారా, ఇంకోటి అన్నారా? కాక్రోచెస్, బొద్దింకలు, ఉద్యోగాలు లేని వాళ్ళు సోషల్ మీడియా దుర్వినియోగం గురించి పదే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు న్యాయస్థానాల్లో, ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు లేకపోతే కింద న్యాయమూర్తులు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవట్లేదా? అసలు ఒక పెద్ద హైకోర్టు న్యాయమూర్తి పార్లమెంట్ దాకా చర్చ వెళ్తే ఆయన మొన్న రాజీనామా చేశారు కదా. మీడియాలో కూడా అలాంటి ధోరణులు ఉంటాయి. వాటి మీద మీరు చేయండి, దాని ఆధారం చేసుకొని అందులో యువత, ఉద్యోగాలు లేని వాళ్ళని అందరినీ బొద్దింకలు అన్న తర్వాత ఇప్పుడు 4 ఖర్చుకొని పొరపాటు అర్థం ఇచ్చింది లేకపోతే అపార్థం కలిగించిందని చెప్పే బదులు మళ్ళీ అది కూడా ఎవరో కట్టుకథలు, ఒకరు రాస్తే కట్టుకథ, అందరు రాశారు కదా. కాబట్టి ఈ మధ్య చాలాసార్లు న్యాయస్థానం ఒక విధమైన అసహనానికి గురి కావటం, అక్కడికక్కడ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేయడం, తర్వాత మళ్ళీ వాటి మీద ముందు వెనక అవడం మనం చూస్తున్నాం. ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి వాంఛనీయం కాదు. ఇంకోటి కూడా ఇప్పుడే నడుస్తుంది, దీంతో సంబంధం లేకపోయినా, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ మహిళా న్యాయమూర్తి శర్మ, ఆమె మీద, ఆమెకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన అధివ్యక్తి పరిషత్ సభలకు ఆమె హాజరయ్యారు వరుసగా. నా పట్ల ఆమెకు దురభిప్రాయం ఉంది, అందుకనే నా కేసులో కనీసంగా న్యాయం చేయకుండా అడ్డుపడ్డారు, ఆమె ఉంటే నాకు న్యాయం జరగదు అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగా ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇలా అడిగే హక్కు నిందితులకు, తర్వాత వాద ప్రతివాదులకు అందరికీ ఉంటుంది. వాళ్ళ దగ్గర నాకు న్యాయం జరగదు, వేరే వాళ్ళు కావాలని. కానీ ఆయన చంద్రకాంత శర్మ అనుకుంటుంది, స్వర్ణకాంత శర్మ, ఆమె ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒప్పుకోవడం న్యాయమూర్తుల ఇష్టం. కానీ ఇక్కడ ఈ కేసులో ఆమె లేదు, నా మీద అనవసరంగా చేశారు కాబట్టి నేను తప్పుకోవడం లేదు, నేను రెక్యూజ్ అయితే మీ ఆరోపణలు ఆమోదించినట్టే అవుతుంది, ఇవన్నీ మాట్లాడారు.
కానీ నిన్న హఠాత్తుగా ఆమె విరమించుకున్నారు. దాని నుంచి నేను అవుతున్నాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ విషయంలో ఆరోపణలు చేసినందుకు వీళ్ళందరి మీద కూడా నేను చట్టబద్ధమైన చర్యలు తీసుకోబోతున్నాను, కేసు నుంచి మటుకు తప్పుకుంటున్నాను అని ఆమె చెప్పారు. ఇంకా అడ్వకేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జూనియర్ అడ్వకేట్ అని, కొత్త అడ్వకేట్, ఆయన పట్ల న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేవనెత్తాయి. దాదాపు అవి నిరసనకు దారితీసాయి. రాష్ట్రంలో కేంద్ర సుప్రీంకోర్టులో కూడా బార్ అసోసియేషన్లు కూడా దాని మీద తీవ్ర నిరసన తెలిపాక ప్రధాన న్యాయమూర్తి కూడా జోక్యం చేసుకున్నారు. ఇదేదో మేము అమికబుల్గా సామరస్యంగా పరిష్కరించుకున్నాం, దీన్ని పెంచకండి అని చెప్పారు. కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఈ సంయమనం కోల్పోయి ఒకటేమో రాజకీయ నాయకుల మీద, ఇంకొకటేమో అడ్వకేట్ల మీద, ఇంకోటేమో మొత్తం యువత మీద. ఇవన్నీ అవాంఛనీయమైనవి. కోర్టుల గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి, కోర్టుల సమస్యలు కూడా ఉన్నాయి, ప్రభుత్వాల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమే. కానీ వాటన్నింటికి కారణం వీళ్ళ మీద పడిపోయి మొన్న మహిళలకు సంబంధించిన వాళ్ళ పీరియడ్స్ సమయంలో వాళ్ళకు ఉపశమనం వాళ్ళు అలా ఇస్తే ఉద్యోగాలు పోతాయి అని ఒక మాట మాట్లాడారు. లేదా కార్మికులు సమ్మెలు వీటి మీద అయితే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం కూడా విమర్శలకు అతీతం కాదు, దిద్దుబాటుకు అతీతం కాదు.